వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్కి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది. కమర్షియల్ హీరోల సరసన గ్లామర్ పాత్రల కంటే కథలో కేంద్ర బిందువుగా నిలిచే పాత్రలకే ఇకపై ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉమెన్ సెంట్రిక్ చిత్రాల వైపు సమంత మరింతగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. గత కొన్నేళ్లుగా సమంత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కమర్షియల్ విజయాలు పరాజయాలు ఎలా ఉన్నా ఆమె నటనకు మాత్రం ప్రశంసలు తగ్గలేదు. ఇదే కారణంగా కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించాలనే ఆలోచనకు ఆమె మరింత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచిలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. హీరో ఇమేజ్ కంటే బలమైన కథ, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ చూపుతున్నారు. మహిళా ప్రధాన కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నుంచి ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో సమంత ఈ దిశగా అడుగులు వేయడం వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. సమంతకు కమర్షియల్ సినిమాల అవకాశాలు లేకపోవడం కాదు, స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినప్పటికీ తన నటనకు పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న పాత్రల్ని ఎంపిక చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. నటిగా తన ప్రయాణంలో కొత్త మైలురాళ్లు చేరుకోవాలని లక్ష్యంతోనే ఈ మార్పు చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలపై సమంత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్న విషయాలను అధికారికంగా ధృవీకరించలేము. ఆమె భవిష్యత్ ప్రాజెక్టులు ప్రకటించిన తర్వాతే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కథకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాల వైపు సమంత మొగ్గు చూపుతున్నారనే ప్రచారం టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ వ్యూహం ఆమె కెరీర్ని మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా అన్నది రాబోయే చిత్రాల ఫలితాలే నిర్ణయించనున్నాయి.